లేవనెత్తుతాడు. ఆగని కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీటి బాష్ప బిందువును కూడా తొడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కనుక మనం ఏమి వృద్ధి చేయాలి చెప్పండి? కడవరి దినాల్లో ఈరోజు కడవరి దినాల్లో ఈరోజు ధనాభివృద్ధి చెందాము, వస్తువాభివృద్ధి చెందాము, స్థలాభివృద్ధి చెందాము, గృహాభివృద్ధి చెందాం, అన్ని పరిస్థితుల్లోనూ ముందుకే ఉన్నాం మనం. ఏ రూపాయి అందని మారని చేతులు ఈరోజు లక్షలు మారుతున్నాయి. ఈరోజు ప్రతి దీనుని కూడా అదే రీతిగా ఆశీర్వదించి వచ్చారు. ఎందుకు? మీ భక్తిని బట్టి, మీ యొక్క విశ్వాసాన్ని బట్టే, మీరు ఇచ్చుటని బట్టే మీరు పొందుతూ వచ్చారు నూతన ధనాన్ని. అయితే ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రవక్తనాభివృద్ధి, విశ్వాసాభివృద్ధి, తర్వాత ప్రార్థనాభివృద్ధి, సహవాసాభివృద్ధిని మనం చేసుకుంటూ వస్తే ఈరోజు మరింత